ఖమ్మం జిల్లా తిరుమలాపల్లి మండలం రాజారం విలేజ్ అండి మాది. మా మదర్కి 11 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. అది నార్మల్ ఫీవర్ అనుకొని మేము ట్రీట్మెంట్ చేయించాము. తీరా ఫీవర్ ఎంతకు తగ్గపోయేసరికి మేము హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు 2 డేస్ తర్వాత డెంగ్యూ టెస్ట్ చేస్తే డెంగ్యూ పాజిటివ్ అని తెలిసింది. ఆ డెంగ్యూ ఫీవర్ వల్లే మా మదర్ చనిపోయారు. ఇలా మా విలేజ్లో డెంగ్యూ కేసులు చాలా ఉన్నాయి. ఇలా అంటే సరైన సమయంలో ఇక్కడ వైద్యులు లేకపోవటం వల్ల, ఎవరు స్పందించకపోవటం వల్ల ఈ విషయం ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము. ఇలా ఇంకా జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మా విలేజ్లో శానిటైజర్ కూడా సరిగా లేదండి. ఏఎన్ఎంలు కానీ వైద్య అధికారులు కానీ ఎవరు అందుబాటులో లేరండి. వీళ్ళని అందుబాటులో ఉండేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాము. మాకు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జ్వరాలు 1వ తారీఖు తగిలి 15వ తారీఖు వరకు తగ్గడం జరిగింది. నాకు నా తర్వాత మా మిస్సెస్కి ఇద్దరికి అలానే కంటిన్యూ అయింది. ఊరు నిండా దరిదాపు ఒక 25 నుండి 30 మంది దాకా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికీ దరిదాపు ఒక 10 మంది పేషెంట్లు ఖమ్మం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా కొంతమంది డెంగ్యూతో బాధపడుతూ ఊళ్ళోనే ఆర్ఎంపీ డాక్టర్లను వాళ్ళను సంప్రదించడం జరుగుతుంది. ఇంతవరకు మన ఏ అధికారి కూడా, ఏ వైద్య అధికారి కూడా, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇది ఇలానే ఉంటే ఇంకా డెంగ్యూ ఇంకా విభజించడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు కార్యదర్శి కానీ ఎవరు కానీ పారిశుద్ధ పనులు కానీ లేకపోతే దోమల మందు పీకింగ్ చేయడం కానీ అలాంటి ఇంతవరకు ఎవరు చేపట్టట్లేదు. ఈ రోగ నివారణకి అధికారులు ఎమ్మటే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు జ్వరం రాబట్టి 10 రోజులు జ్వరం వచ్చింది. ఖమ్మం పోయినాం. ఆడ చూపించుకుంటే హాస్పిటల్ ఎట్లా అడ్మిట్ కావాలంటే నాకు స్కిన్ ఎలర్జీ ఉండి ఆడ ఉండలేకపోతే డాక్టర్ రోజు 10 రూపాయలు మార్పుడు చూసుకొని పోమంటే అక్కడనే 10 రోజులు ఉండి చూపించుకొని మొన్న ఇంటికి వచ్చిన తగ్గింది. వైరల్ ఫీవర్ అన్నాడు, ప్లేట్లు పడిపోయినాయి అన్నాడు, రక్త కణాలు పడిపోయినాయి అన్నాడు డాక్టర్. మరి మీ ఊరు ఏఎన్ఎంఎల్ డాక్టర్కి ఇంకెవరన్నా వచ్చి మిమ్మల్ని చూస్తారా? ఎవ్వరూ రాలేదండి. ఎవరు రావట్లేదా? ఎవ్వరూ రాలే. 15 రోజులు నేను ఖమ్మాలనే ఉన్నా. మధ్యాహ్నం ఒకసారి వచ్చిపోయినా, మళ్ళీ ఒకసారి వచ్చిపోయినా. ఇక మొన్న తేడా కనిపిస్తే వచ్చి నిన్న ఇవ్వాలి ఇంటికాడ వండుకొని తింటాను. 3 రోజులు ఆయన ఇక్కడికి వచ్చి 3 రోజులు 2 రోజులు హాస్పిటల్నే ఉన్నారా? అక్కడ పిల్లగాడు ఉంటే ఆడుండి రేపు మాకు చూసుకొని వచ్చిన. నాకు హాస్పిటల్ పడదు. మరి కార్యదర్శి, మీ ఊరు కార్యదర్శి కిందకి వచ్చి ఏమన్నా చెప్పిండా? మీకు కలిసి ఎవరూ రాలేదండి. కార్యదర్శి రాలే, ఎవరూ రాలే. బ్లీచింగ్, శానిటైజర్ ఇలాంటివి ఏం చేయట్లేదుగా? ఇది లేదండి. అసలు వస్తారా మీ ఊరు, కనపడతారా? అసలు ఆ డాక్టర్లో నేను ఏడనే 5-6 రోజులు పనుకున్నా, ఎవరు రాలే. మా వాళ్ళకి చెప్పకుండా నేను ఏడ పనుకున్నా, ఎవరు రాలే. ఏలే గాడికి తట్టుకోలేక ఖమ్మం పోయి 2 నెలలు అయింది సార్ నాకు జ్వరం రాబట్టి. నొప్పులతోటి వచ్చింది, రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు హాస్పిటల్కి. జ్వరం తక్కువ కావట్లేదు సార్. ప్రైవేట్గా పోతున్నా కానీ తక్కువ కావట్లేదు. ఎవరన్నా డాక్టర్లు వచ్చారా? ప్రభుత్వ డాక్టర్లు, ఏఎన్ఎంలు వచ్చారు? ఎవరన్నా? ఎవరు రాలే. ఇక్కడ ఎవరు రాలే. ఆశా వర్కర్లు, ఆశా వర్కర్ గాయాలు వచ్చారు కానీ మా ఇంటికి రాలేదు సార్. మళ్ళీ రాలే. ఏమన్నా మందులు కింద ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్. ఇవాళనే వచ్చారంటే చూసేస్తామని వస్తాను. టెస్టులు కింద ఏం చేయలేదా? ఏం చేయలేదు ఇక్కడ. మా ఊరిలో డెంగ్యూ, మలేరియా, ఈ విష జ్వరాలు గత 27వ తారీఖు నెల కంచి ఇప్పటి వరకు మా ఊరిలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మా బొట్రాయి సెంటర్ నుంచి కాలనీ వరకు మొత్తం విష జ్వరాలే. అయినా కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. కనీసానికి ఒక పారాసెటమాల్ కూడా పంచలేదు. ఒకరోజు వచ్చి ఒక డోలో ట్యాబ్లెట్ ఒకటే ఇచ్చారు. ఇంతవరకు ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు రాలేదు. విష జ్వరాలు బాగా వ్యాపిస్తున్నాయి కావున అధికారులు స్పందించి డాక్టర్లు పంపించాలని నా మనవి. మామూలుగా 2-3 కేసులు కాడికి పోయి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, హౌజులు నీట్గా ఉంచుకోవాలని చెప్పి ఇల్లు తిరుక్కోకుండా ఆ 2 ఇళ్ళకి వెళ్ళిపోయారు. మీకు జ్వరం వచ్చినప్పుడు? మాకు జ్వరం కదండి, తర్వాతకి వచ్చారు. మామూలుగా హెల్త్ క్యాంప్ కానీ వచ్చారా? అదే ఈ సెక్రటరీ చెప్పినాక వచ్చి వెళ్ళారట. జ్వరం వస్తుందని మీరు సెక్రటరీ చెప్పారా? మాకు కాదు, ఇట్లా వస్తుంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను. అంటే నేను పంపించానండి, చూడలేదా అంటే వాళ్ళు ఏం చేయలేదు సార్, మీరు పట్టించుకోవాలంటే పట్టించుకుంటానులే అని సార్ చెప్పారు. వాళ్ళు 2-3 ఇండ్లకు పోయి శుభ్రంగా ఉంచుకోవాలి, హౌజులు కడుక్కోవాలి, ప్లేసులు శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే జ్వరాలు వస్తాయని చెప్పి వెళ్ళిపోయారు. చెకప్లు అంటే మరి మీకు ఎన్ని రోజులు అవుతుంది జ్వరం వచ్చి? మాకు వచ్చి నెల అవుతుంది. డెంగ్యూ అయినా? డెంగ్యూ. ఎన్ని రోజులు అవుతుంది తగ్గా? 15 రోజులు 20 రోజులుగా వస్తుంది. ఇద్దరికి వచ్చిందా మీ ఇంట్లో? ఇద్దరికి వచ్చింది.